వైఎస్ఆర్సీపీ ఈస్ గోయింగ్ టు లూజ్ అనేది మాకు క్లారిటీ వచ్చేసింది. ఓకే, ఎంత రేంజ్ లో ఎలా లూజ్ అవుద్దా, టైట్ గా వస్తుందా అనేది వేరే విషయం. 2021లో తెలిసిపోయిందా? 22లో 22కే ఒక ఐడియా వచ్చింది. అంటే కూటమి కడితే ఒక రకంగా ఉంటది, కూటమి కట్టి క్యాండిడేట్ ఇలా మారిస్తే దాంట్లో మళ్ళీ చాలా లేయర్స్ ఉన్నాయి. ఇఫ్ కండిషన్ లాగా ఇక్కడికి వచ్చి ఆగింది. ఇక్కడి నుంచి 90 గెలుచుకుంటుందా, 100 గెలుచుకుంటుందా, 80 లోపల పడిపోద్దా అనేది అక్కడికి వచ్చి ఆగుంది అనమాట. 90 కట్టి ఇటుగా. ఎందుకంటే చాలా అగేనిస్ట్ గా వచ్చిందని అర్థమైంది. మినిస్టర్స్ మీద కానీ, లేకపోతే ఎంప్లాయీస్ మీద కానీ, నోటిఫికేషన్ పట్టలేదు కానీ, లేదా కోవిడ్ సందర్భంలో కొన్ని ఇష్యూస్ కానీ, రకరకాల ఫ్యాక్టర్స్, రోడ్లు కానీ, గోదావరి సైడ్ లో రోడ్లు దారుణంగా ఉన్నాయని కానీ, అప్పుడే ఇది మన కడపలో జరిగిన ఇష్యూ, బాబాయ్ గారి మీద ఇష్యూ జరిగిన సంఘటన కానీ, వైజాగ్ వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు, అవ్వట్లేదు. సో అట్లా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వేరే డీప్ గా వెళ్తే వేరే, ఒక్కొక్క నియోజకవర్గం సమస్యలు వేరు. సో అలాగే ఓవరాల్ గా ఇది తెలుస్తుంటది సెన్స్ ని బట్టి. ఇంతకుముందు సెన్స్ ని బట్టి నెంబర్స్ వేస్తాము విలేజ్ వారిగా. సో మనకు వద్దనుకున్నా గానీ సెన్సిబిలిటీ వస్తూ ఉంటది. మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ వద్దనుకున్నా మీకు ఒక మీరు అబ్జర్వ్ చేశారు బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఏదో ఉంటుందని మీకు యాజ్ ఎ జర్నలిస్ట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఎంతమంది కెమెరాల ముందు నాకు అన్నారు కదా. అంటే మీ జర్నలిస్ట్ మైండ్ వద్దనుకున్నా అంటే నెంబర్ చెప్పేది చూడదు, నా బాడీ లాంగ్వేజ్ ఎలా కాన్ఫిడెంట్ గా చెప్పారు ఏంటి, మీరు చెప్పేదాంట్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అన్న విషయం మాకు చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది సార్. మా చిన్నప్పుడు మా నాన్న మా మదర్ శాంతి స్వరూప్ గారిది వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఇద్దరు చెప్పేవారు కదా ఇంటర్వ్యూస్ వీడియోస్. పేరు మర్చిపోయారు వాళ్ళది, రోజా రమణి గారు. ఆవిడ కూడా చదివారు కదా. అయితే మా నాన్నగారు ఆవిడ ఎక్కువగా ఇవి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, ఈ మంచి మంచి పెద్దవాళ్ళు ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు. మా నాన్నగారు ఏమో ఆమె ఏం చెప్తుంది ఆ డ్రెస్ అదేం చూసేవాళ్ళు. మా అమ్మగారు ఏమో ఈ శారీ ఇంతకుముందు మొన్నే కట్టుకుంది, మళ్ళీ కట్టుకుంది, ఈ పోగులు మార్చారు, లేకపోతే ఎవరు మా పిన్ని వాళ్ళు వీళ్ళంతా కూర్చున్నప్పుడు మా నాన్నగారు అడిగి, అప్పుడు నేను పక్కన చిన్నపిల్లడికి ఇంటునేవాడిని. వాళ్ళు చెప్పేది వినకుండా శారీ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మీకు తెలియకుండా దానికి కనెక్షన్ అయిపోతుంది. వద్దనుకున్నా గానీ ఆ వార్తలు చదువుతుంది, పెద్ద ఆయన కూర్చోబెట్టుకుంది, ఇంటర్వ్యూ చేస్తుంది, సంబంధం లేదు. అదే మా నాన్నగారికి అసలు ఏం శారీ కట్టుకుందంటే తర్వాత అడిగితే గుర్తుపట్టలేరు. సో మాకు ఆల్రెడీ అదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మేము ఏం చేస్తున్నాం కానీ అదే పనిగా ఉంటుంది. ఒకసారి ఈ ఫీల్డ్ లో ప్రతిదీ నోట్ చేసుకుంటారా? నోట్ అంటే నోట్ చేసుకునే అదే సార్ సెన్సిబిలిటీ వస్తూ ఉంటుంది. చాలా మంది ఎమ్మెల్యే కలుస్తుంటాం కదా, అప్పుడు ఇక్కడ దాకా ఉన్నాడు, ఇక్కడ వచ్చుకెళ్ళండి అని చెప్తే ఆయన కూడా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాడు. కష్టంగా ఉంది సార్ మాది, కొంచెం ఇట్లా చేయట్లేదు. డైరెక్ట్ గా అప్రోచ్ అవుతూ ఉంటారా ఎమ్మెల్యేలు మీతో? సార్ మేము చేసిన ఎమ్మెల్యేలకే డైరెక్ట్ గా మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారా, వాళ్ళ మీ దగ్గరికి వస్తారా? రెండు జరుగుతుంటది. అంటే ఫస్ట్ లో అయితే మనమే వెళ్ళేవాళ్ళం బాగా. 19 తర్వాత మోస్ట్లీ ఒక ఫోన్ కాల్ లేకపోతే వాళ్ళ నుంచి ఒక ఫోన్ కాల్ సరిపోయే రేంజ్. కేకే అన్న ఇది ఎందుకు పెట్టుకున్నారు అసలు? మీ పూర్తి పేరేంటి? నా పేరు కిరణ్ కొండేటి సార్. కిరణ్ కొండేటి. నేను థామ్సన్ రాయిటర్స్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ చెప్పినప్పుడు రఘు కళ్యాణ్ ఉన్నావా అని ఆయన మేనేజర్ మాకు. నాతో పాటు ఇంకో కిరణ్ కొండేటి, అతని పేరు కిరణ్ బచ్చు అని వంటి పేరు. అతను బచ్చు అని పిలిచేవాళ్ళు, కిరణ్ అని పిలిచినప్పుడల్లా తను ఇద్దరు పలికేవారు. ఇలా కాదబ్బా అని చెప్పి ఆయన రఘు కళ్యాణ్ ఉన్నావా అని వాళ్ళ ఇంటి పేరు. ఉన్నావా. సో ఆయన ఏమన్నారంటే ఇది బాగాలేదు, కేకే అని పెట్టుకో బాగుంటుంది, కేకే అని పిలుస్తానని చెప్పారు. అంటే నాకు ఫస్ట్ నుంచి కిరణ్, సునీలు, అనిలు, రవి ఇట్లా రొటీన్ పేరు అయిపోయింది. నేనేమో విగ్రెస్ గా ఉండే రచ్చరంబోలాగా ఉంటాం. ఆ కిరణ్ అనే పేరు సౌండ్ సైలెంట్ కిరణ్ అనేది ఉంటుంది అని చెప్పి కేకేనే బాగుంది చెప్పి ఇంక నుంచి అప్పటి నుంచి కేకేనే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. మీ సర్వే పేర్లన్నీ కూడా కేకే అట్లాగే వచ్చినాయి. సో మీ హావభావాలు కూడా కొంచెం ఎప్పుడు మారుస్తూ ఉంటారు? మీ ఫేషియల్ స్టైల్స్ కొంచెం అదేమన్నా మారుస్తుంటారా? ఈ జుట్టు మీరు దాన్ని కింద దించరా లేకపోతే అది దగ్గర అది అంతే ఉంటుంది సార్. మామూలుగా ఎలా ఉన్నా అది ఫిక్స్డ్ గా ఉంటది. దూకోమని చెప్తా ఉంటారు కానీ ఒక ఇప్పుడు పిచ్చికి కూడా నేను ఇన్ని ఇంటర్వ్యూలు మీకు కూడా చూసాను, నేను అన్నిట్లోనే ఇలా ఉంటుంది. అంటే దువ్వం సార్ మామూలుగా అలా ఉంటది అంతే. ఓకే, అందరు దవ్వుతారు కదా, మనం దూవకుండా ఎన్నికగా ఉంటామని. బట్ యు ఆర్ ఫెమిలియర్ రైట్ నౌ. కేకే గారు అంటే ఫెమిలియర్, కొంచెం అందరూ చూస్తారు కేకే గారిని. సో ఆయన అంటూ ఇప్పుడు మీరు ఈటీవీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఒక జర్నలిస్ట్ అంటే ఫస్ట్ నీట్ గా దూకోవాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నా మీరు ఎప్పుడు అనీవన్ గా మిమ్మల్ని మీడియా చూస్తుండదు. సో నాకేంటంటే రివర్స్ అనమాట, మన అక్షరంబోలుగానే ఉండాలి, మాస్ గానే ఉండాలి. మాస్ గా అంటే మీరు ఇచ్చింది కూడా చాలా మాస్ గా ఉందండి. నేను అంటాం కాదు కానీ మీరు ఇచ్చిన ప్రెడిక్షన్ కూడా పార్టీలు నమ్మలా. అవును సార్. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మీరు 2019లో ఇచ్చినప్పుడు సరే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నారు, చాలా మంది అమ్ముడు పోయారు, జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయారు, ఆ రోజున కేకే గారు మొత్తం అమ్ముడు పోయాడు అని అనుకున్నారు. బట్ ఎప్పుడైతే 2024లో మీ ప్రెడిక్షన్ ఇచ్చారు అందరు కూడా
లాస్ట్ టైం ఇట్లాగే ఇచ్చాడు, సంథింగ్ పెద్ద తేడా లేదన్న ఫీలింగ్ లో నెంబర్ కూడా వాళ్ళు కూడా తప్పట్టలేదు సార్. నెంబర్ కూడా నమ్మసక్యంగా నెంబర్ కూడా చెప్పలే కదా, సింగిల్ నెంబర్ చెప్పి అదే నేను 135 to 160 వచ్చే ఆస్కారం ఉంది అనుకోండి అన్నానంటే అసలు ఎప్పుడు సింగిల్ నెంబర్ వస్తుందని వీళ్ళకి నేను సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నాను సార్. ఓకే, వాళ్ళకి సింగిల్ నెంబర్ వస్తుందని లాస్ట్ వరకు నాకు తెలియదు. లాస్ట్ ముందు వారం వరకు కూడా అసలు మాట్లాడుతూ ఆ నియోజకవర్గం అంచనా ఉన్న వాళ్ళకి తీసుకుంటూ రక్ చేసుకుంటూ వస్తున్నాం. అది 40 నుంచి చిన్నగా 30 వచ్చింది, 30, 20 వచ్చింది, 23 అట్లా తగ్గించుకుంటే 20 దాకా వచ్చింది సార్. ఆ లాస్ట్ రోజు ఏంటంటే 14 దాకా వస్తున్నప్పుడు ఫైనల్ గా ఒక చిన్న మీటింగ్ లో నెంబర్ చెప్తూ మానవులతో క్లోజ్ గా ఉన్న వాళ్ళతో ఇది ఇప్పుడు 14 చెప్తా చూడండి, ఓవరాల్ గా మనం డిస్కస్ చేద్దామని 14 చెప్తున్నాను. అద్భుతం చూడండి ఎట్లా జరుగుతుందో. 1, 2, 3, 4 నెంబర్ చెప్పుకుంటా ఉన్నాను. వాళ్ళకి ఈ నియోజకవర్గాల పేర్లు ఓకేనా ఓకేనా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 అని చెప్పబోతున్నారు. ఇంకా ఫైనలైజ్ కాల మా ఇంటర్నల్ డిస్కషన్. ఈ కాన్ఫిడెంట్ గా గెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ 6 దాంట్లో టైట్ కన్ఫర్మ్ సీట్లు, 8 టైట్ ఫైట్లు మాట్లాడుకుంటున్నాను. నేను 14 చెప్పిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. టైం చూస్తే 12 కరెక్ట్గా 12.00 మీద ఉంది. తర్వాత నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఫోన్ చేశాను, మీరు ఎన్ని విన్నారు అని. అంటే 14 విన్నారా వినలేదా అని. విన్నాం సార్, 14 వినపడిందని. ఈ 14లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి. సర్వేపల్లి లాంటిది, ఆత్మకూరు లాంటివి పోతాయని తెలుసు, చాలా నియోజకవర్గం పోతాయని తెలుసు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సమ్వేర్ సెన్స్ అంటే సంథింగ్, అంటే ఆ ఫీల్డ్ నుంచి వచ్చాను కదా, యోగా ఫీల్డ్ ఉంటుంది కదా రకరకాలుగా. ఒక ఎన్విరాన్మెంట్ మనకు ఈ నెంబర్ కాగిపో అని చెప్తుంది అని లాస్ట్ మినిట్ వచ్చి ఇంకా తగ్గించచ్చు. 14 అని నా ఫీల్ నెంబర్స్ వరకు ఇక్కడ మరి ఇంతకంటే తగ్గిస్తే నేను అంటే సెన్సిబిలిటీ కూడా దాని కాన్ఫిడెంట్ గా ఉంటే తీసుకునేవాడినేమో. బట్ అక్కడ దాకా ఎడ్జ్ దాకా వచ్చిన తర్వాత ఇంకా చాలు, ఎందుకంటే మనకు ఒక తడుతుంటది కదా సార్, అది కూడా నమ్మాలి కదా. ఎన్ని సర్వే కింద రాదు దీని కింద, అంటే నీకు తడితే చెప్పేస్తావా అని అట్లా కాదు. ఒక అనిపించింది, ఎందుకంటే 14 చెప్పాక ఆగింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, నైట్ 12 అయింది, నీ డే నువ్వు చెప్పాల్సిన డే స్టార్ట్ అయిపోయింది, 12 జరిగింది. సో నేను వాళ్ళకి చెప్పి మన వాళ్ళతో మాట్లాడి ఇది ఆపుదాం అనుకుంటున్నాను సార్, ఇంకా పెంచొద్దు తీయద్దు అన్నాను. సరే 23 +or-10 చెప్పండి సార్ బాగుంటుంది అన్నారు. అది +or-10 చెప్తే మళ్ళీ నా స్టాండ్ ఏంటంటే +or-10 చెప్తే అది ఉండదు, నువ్వు పీక్ లో ఎడ్జ్ లోనే నిలబడి చెప్పు, అప్పుడు నువ్వు చూసేవాడు కూడా ఎంత రిస్క్ గా నెంబర్ కనపడుతుంది విజువల్ గా. ఓకే అని అది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సార్ అది. ఓకే, సో ఓవరాల్ గా మీరు ఒక సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే ఎంత టైం మీద దాని మీద కూర్చుంటారు? కంటిన్యూస్ గా అదే పని మీద ఉంటాం సార్. ఏ సబ్జెక్ట్ మీద కూర్చున్నా ఒక నియోజకవర్గం డీల్ చేయాలి. ఒక నియోజకవర్గం అట్లాగా సార్, ఒక నియోజకవర్గం పరంగా అయితే మనకు 10 days తీసుకుంటాం, 7 to 10 days తీసుకుంటాం సార్. దట్ డజన్ మీద 175 నియోజకవర్గాలకి అట్లా ఉండదు, అలా ఉండదు. అంటే ప్యారలల్ వాళ్ళకి ఇచ్చే టైం, వాళ్ళకి చెప్పే టైం, వాళ్ళకి ఎన్ని రోజుల రిపోర్ట్ ఇస్తారంటే వారం నుంచి 10 రోజుల మధ్యలో మీకు రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం సార్ అని చెప్తాను. అలాగే వేరే వాళ్ళకి కూడా అదే చెప్తాను. వేరే నియోజకవర్గం అంటే ఇక్కడ నేను ఒక్కనే చేసేది కాదు కదా, ఈ మొత్తం ఎన్ని గ్యాదర్ చేసుకునే దానికి ఇప్పుడు 10 చోట్ల చేస్తున్నాం అనుకోండి, 1 రోజు 2 రోజులు అటు ఇటుగా మొదలవుతా ఉన్నాయి అనుకోండి. సో ఈ ప్యాటర్న్ ఒకసారి ఫస్ట్ టైం బాగా ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు ఏంటంటే మనకు ఎలా చేయాలి ఏంటి ఒక ఐడియా ఉంది కాబట్టి. విల్ యు కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ది 2029 ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏంటంటే సార్ డిస్కస్ చేసి ఇంకా బ్లర్ గా ఉంది. ఇప్పుడు మీలాంటి పెద్దవాళ్ళ తర్వాత కూర్చొని ఇంకా నాకు సజెషన్ తీసుకొని చేస్తున్నాము. 29 ఏంటంటే మనం మల్టిపుల్ స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేద్దామా లేదా ఎలా చేద్దాం, చేస్తే ఎలా చేద్దాం అనేది ఒక ఆప్షన్. రెండవది పార్టీకి అసోసియేట్ చేద్దామా అసలు అవ్వద్దు అనేది ఆప్షన్. పార్టీతో అసోసియేట్ అవ్వడదని మా స్టాండ్. పార్టీతో అసోసియేట్ కాకుండా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఈ 1 year మాకు చేసి పెట్టండి అని అనుకోండి, అప్పుడు అసోసియేషన్ కాదు. కాబట్టి దాంట్లో ఇఫ్ కండిషన్ ఏంటంటే వేరే వాళ్ళకి చేయలేము. అలాంటిది అంటే ఐపాక్ ఏంటంటే కంప్లీట్ గా పార్టీ కోసమే వర్క్ చేస్తుంది కదా, ఒక దాంతో అసోసియేట్ చివరి ఎలక్షన్స్. మేము అలా ఉండకూడదని ఒక సజెషన్. దాంట్లో నాకు కొంతమంది సలహా ఇచ్చేది ఏంటంటే మీరు అసోసియేట్ కావద్దు, వాళ్ళతో ఒక టాస్క్ తీసుకోండి. ఇప్పుడు పార్టీ ఈ పొద్దున్న నెక్స్ట్ 1 year వరకు ఎలాంటి క్యాండిడేట్స్ తీసుకోవాలి, ఎలా నియోజకవర్గాల సమస్యలు ఉంటాయి, విలేజ్ లెవెల్లో లీడర్స్ ఐడెంటిఫై చేయడం, ఇలాంటి టాస్క్. అది మన రాష్ట్రం కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎక్కడైనా కానీ. సో అలాంటి టాస్క్స్ మీరు టేకప్ చేయండి, బాగుంటుంది అనేది ఒకటి. పవన్ కళ్యాణ్ గారిని, సునీల్ కన్గోల్ గారిని, ఇట్లాంటి వాళ్ళని మీరు ఏమన్నా ఫాలో అవుతుంటారా? నేను ఎవరిని ఫాలో కాదు. ఎవరిని ఫాలో అవ్వరా? పోనీ ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడిన వ్యవహారాలు ఏమన్నా మీరు గమనిస్తూ ఉంటారా? మామూలుగా హిందీలో నేషనల్ డిబేట్ లో 2 చూసాను సార్, చూడలేదని కాదు, బట్ నేను కంటిన్యూస్ గా ఫాలో అవ్వను. ఓకే, అంటే ప్రశాంత్ కిషోర్ గారు తీసుకునే
లైన్ ఏమన్నా ఎక్కడన్నా మీకు తగులుతూ ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది సార్. అసలు నేను అసలు చెప్పాను ఎందుకంటే మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఈస్ గోయింగ్ టు విన్ ది అంటే ఐ మీన్ కూటమి విన్ అవబోతుందని ఆయన 4-5 సార్లు చెప్పాడు. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఎవరు కూడా ఆయన ఏదో చెప్పుకుంటూ వచ్చాడు, కొన్ని కారణాలు అవి చెప్పుకుంటూ వచ్చారు. సో అవేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి? ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. మన ఆయన వాళ్ళది ఇక్కడ కాదు కదా స్టేట్, వాళ్ళు అన్ని స్టేట్లు అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు. బట్ పక్క స్టేట్ లో ఇప్పుడు తెలంగాణలో సునీల్ కనుగోలు ఆయన